Hey man, come here. He man, you come here. Oh, I'm very glad to meet you. I'm Pushidhara from Pittsburgh. I am Nani Pandu from India. Happy, very happy, Nani Pandu. గోళీలు ఆడుకుందామా? No, not now. I want to meet Punyakoti. పుణ్యకోటి? Yeah. My father. Your father Punyakoti, ekkada? Once upon a time, father Punyakoti, young brother Nagendra are in jail. Those two fellows, great criminals. They won't create history in crimes. నేను లేని అవకాశం చూసుకుని నా జైలు చరిత్ర హరికథలా చెప్పేస్తున్నావు. నిన్నెవరు చెప్పన్నారా ముంగిసి వెతవా? నీ చరిత్ర చెప్పుకోవచ్చుగా. మిస్టర్ పుస్సి, వీడు పియూసీ 13 సార్లు తప్పాడు. ఎస్ఎల్సి 12 సార్లు తప్పాడు. రోజుకు 5 సార్లు ఫోన్ చేస్తాడు. వెళ్ళి కోడి అడుగు. మిస్టర్ పుస్సి, ఇప్పుడు చెప్పండి, నేను పని మీద వచ్చారు. Mr. Punyakoti, I want this idol. ఆ బొమ్మ కోసం లండన్, ప్యారిస్, రోమ్ లో చాలా మంది ట్రై చేస్తున్నారు. నేను వాళ్ళకి ఆ బొమ్మని సంపాదించి ఇస్తానని ప్రామిస్ చేశాను. నాకు మీరు ఈ బొమ్మను సంపాదించి పెట్టాలి. ఆ విగ్రహాన్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. డాడీ, ఇది మొలదరగూడెంలో కోయవాళ్ళు కొలిచే దేవత బొమ్మ. కరెక్ట్. ఈ సరౌండింగ్స్ లో ఉన్న ట్రైబల్ గూడెంలో ఈ బొమ్మ ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే నేను మిమ్మల్ని అప్రోచ్ చేశాను. ఆ బొమ్మను నాకు తెచ్చి ఇస్తే మీకు 25 lakhs ఇస్తాను. 25 లక్షలా? కావాలంటే 30 లక్షలు ఇస్తాను. 30 lakhs. కానీ 7 రోజుల్లో నాకు బొమ్మ కావాలి. Just 7 days. 7 రోజులు ఎందుకు, 3 రోజులు ఇస్తాను. This is great. పాకుల బసవరాజు, జైల్లో నువ్వు మాతో గడిపినప్పుడే నువ్వు ఎలాంటి చిత్తులు మారువో తెలుసుకున్నావు. అందుకే నీ చిత్తులకు ఇప్పుడు అవకాశం వచ్చింది గనక ఒక పని చేయడానికి నిన్ను ఇక్కడికి పిలిపించాను. అదేమిటో చెప్పండి బాస్. క్షణాల్లో చేస్తాడు బాస్ అవడు. ఎన్నో దొంగతనాలు ఎంతో తెలివిగా చేసిన నువ్వు ఇక్కడ కోయిగూడెం గుడిలో ఉన్న మూల విరాట్ను అవకాశం చూసి కొట్టుకొచ్చేయాలి. అంతేగా బాస్, ఇప్పుడే పెడతాడు ఈ బస్ అవడు. రేపు కోయిగూడెంలో జాతర జరగబోతోంది. ఎక్కడెక్కడ కోయి వాళ్ళు అక్కడికి వస్తారు కనుక నువ్వు కూడా కోయి వేషంలో వెళ్ళి పని ముగించుకురావాలి. బొంబం దేవరా. బొంబం దేవరా. ఎవరికి మొక్కుకో. బొంబం దేవరా. ఎవరిని తూపోతున్నారు? పట్టుకోండి రోయ్, పట్టుకోండి.
ఆగండి ఆగండి. ఇదిగో దొర మీ దేవర. నిజం చెప్పు, ఎవరు నువ్వు? నిన్నెవరు పంపించారు? ఈ బొమ్మను ఎందుకు దొంగతనం చేశావు? చెప్పు. ఆఫీసరు ధర మా గూడాన్ని చల్లగా కాసే మా దేవర బొమ్మను దొంగిలించినోడికి సావు తప్పదు. మా దేవర బొమ్మను మాకిచ్చి 1,00,00,000 మేళ్లు చేసినావు, నీకు 1,00,00,000 దండాలు. నీకోసం ఇదిగో స్వీట్ బాక్స్ కూడా తెచ్చా. నేను ఇప్పుడు నీతో వచ్చేస్తాను, ఎందుకంటే రాముణ్ణి బుజ్జిని చూసి చాలా రోజులైంది కదా. నన్ను తీసుకెళ్ళు అంకుల్. తర్వాత తీసుకెళ్తాను బాబు. నన్ను ఇప్పుడే తీసుకెళ్ళు. ఏమిటయ్యాలరే, ఎక్కడికి తీసుకెళ్ళాలి నిన్ను? నేను సింహ అంకుల్ తో వెళ్తాను, రాముణ్ణి చూడాలి. చూడకపోయినంత మాత్రం నష్టం ఏమి లేదు. లత, బాబు లోపల తీసుకెళ్ళు. రాను, నేను సింహ అంకుల్ తో వెళ్తాను. నోర్మయ్య, నేను రాను. అన్ని అబ్బబుద్ధులే. వదలు. రా. సింహ అంకుల్, నేను పోరా. రాను. సింహ అంకుల్, ఉమ్. నన్ను వదలు. రాముణ్ణి చూడాలి. ఏమిటయ్యా, పని లేకుండా ఇక్కడికి వచ్చి పసివాడు మనసు పాడు చేయాలనుకుంటున్నావా? ఇంకెప్పుడు ఇటు రాకు, వెళ్ళు. వస్తానమ్మా. సింహ అంకుల్, ఇట్లా సింహ అంకుల్. సింహ అంకుల్, బాబు, సింహ అంకుల్, మా తాతయ్య మంచోడు కాదు, నన్ను రాముడి దగ్గరికి వెళ్లకుండా చేశాడు. నాకు వాటిని చూడాలనుంది. నీ మగ మనసులో బాధ ఏంటో నాకు తెలుసు బాబు, కానీ పనివాణ్ణి నేనేం చేయలేను బాబు. ఇదిగో సింహ అంకుల్, ఈ అరటి పళ్ళేమో రాముడికి ఇవ్వు, అలాగే ఈ జామ పళ్ళేమో బుజ్జిగాడికి ఇవ్వు. అలాగే బాబు, తప్పకుండా ఇస్తాను. వస్తాను బాబు. నేను అడిగానని చెప్పు. ఇదిగో మన చిన్నబాబు మీకెమ్మని ఇచ్చాడు. పాపం మీకోసం ఎంత బెంగ పెట్టుకున్నాడో తెలుసా? రావుడు ఎలా ఉన్నాడు, బుజ్జిగాడు ఎలా ఉన్నాడు అని అడిగాడు. మిమ్మల్ని చూడాలని నాతో వచ్చేస్తా అన్నాడు, కానీ వాళ్ళ తాతగారి గదిలో పెట్టి తలుపేశారు. పాపం మీకోసం ఎంత బాధపడుతున్నాడో తెలుసా? మిమ్మల్ని చూడాలని నాతో వచ్చేస్తా అన్నాడు, కానీ వాళ్ళ తాతగారి గదిలో పెట్టి తలుపేశారు. పాపం మీకోసం ఎంత బాధపడుతున్నాడో తెలుసా? వాడుక నామధేయము ఏనుగు అయినప్పటికీ దీనిని గజము అని కూడా పిలిచెదరు. ఏనుగు అతి వేగముగా నడువుగలదు, దీని చెవులు చేటలవలె ఉండును, దీని తొండము దృఢముగాను పొడవుగాను ఉండును. అమ్మో ఏనుగు! అలాగా, ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఏనుగు? స్కూల్ అంతా గందరగోళం చేస్తుందట. మనం వెళ్ళి వెంటనే దాన్ని బంధించాలి. పదండి.
రండి. ఏమిటి సింహం నువ్వు అనేది? రాము బుచ్చి కనిపించట్లేదా? వాటిని నువ్వే అన్నావా? దైవ సాక్షిగా నేనేం అనలేదు సార్. అయితే ఒకవేళ అడవులకు వెళ్ళాము, ఆ గార్డ్స్ పిలిచి వెంటనే వెతకమా. అలాగే సార్. ఇదిగో సింహం. చూసారా బాగుందా? బాగుంది. ఇంకా బోల్డ్ ఉన్నాయి చూద్దామా? బాబు ఎలుగుబండి ఇదిగో బాగుందా? నాకు ఇవన్నీ వద్దు, నాకేను కావాలి. ఏనుగా? అవుగా అవుగా ఏనుగా. 3 ఏనుగులు బాగున్నాయా? బాబు నువ్వు ఇక్కడ ఉండవు, ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. ఇక్కడ ఉండు బాబు. నువ్వు ఇక్కడికి వెళ్ళా వచ్చా? బుజ్జిగాడు కూడా వచ్చాడా? రావుడు, అందరూ కలిసి మనల్ని విడదీశారు కదా, మనం కలిసి ఎక్కడికైనా పారిపోదామా? బాబు 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 అయ్యారండి అమ్మయ్యారండి అమ్మయ్యారండి అయ్యారండి అయ్యారండి అయ్యారండి. ఏమిట్రా? చూలో ఏరుగులు ఉన్నాయండి. ఆ ఏరుగుల దగ్గర మా బాబు నేను ఐస్ క్రీమ్ తేడానికి వెళ్ళానండి. ఇంతలో ఏరుగులు కోతి బాబుని తీసుకుని పారిపోయాయండి. అదే పాపిష్టానికి అయ్యో భగవతి ఇక్కడ కూడా వచ్చి నా కొడుకుని తీసుకుపోయింది. అయ్యో నా కొడుకుని ఏం చేస్తుందో ఏమిటో డాడీ, నాకు భయంగా ఉంది, భయంగా ఉంది. జూ ఆఫీసర్స్ ఫోన్ చేసి తెలుసుకుంటా. డాడీ ఆ ఏనుగు పసివాడితో కలిసి అడవి దారి కేసు వెళ్ళిపోయిందని మాకు ఇప్పుడే వార్త అందింది. అడివైపు వెళ్ళా? మీరు వాటిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయటం లేదా? మా వాళ్ళందరికీ వైర్లెస్ మెసేజ్ పంపాం. మీ బాబుకి ఏ ప్రమాదం లేకుండా తీసుకురావడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తాం. ఆఫీసర్ గారు మీరు పర్సనల్ గా కేర్ తీసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.